నల్లకలువ 31st చాప్టర్. చూడు నిహారిక, నిజంగా మన ఇద్దరికి పెళ్ళై ఉంటే నువ్వెంత సంతోషంగా ఉండేదానివో నేను చెప్పలేను, కానీ విశ్వతో నీ లైఫ్ మాత్రం చాలా అందంగా ఉంటుంది అని చెప్పగలను. కావాలంటే చూడు, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నువ్వే నాకు నీ పెళ్ళి విశ్వతో చేసినందుకు థ్యాంక్ యూ చెప్తావు అని మృదువుగా వేద్ చెప్తుంటే, షటప్ వేద్ అని అరుస్తుంది నిహారిక. శరణ్య కూడా కోపంగా చూస్తుంది. వేద్ అలాగే చూస్తూ ఉంటే, నువ్వేమనుకుంటున్నావు వేద్? ఇప్పుడు ఈ పెళ్లిని నేను యాక్సెప్ట్ చేసి నీ ఫ్రెండ్తో కలిసి ఉంటాను అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు అని సీరియస్గా అని కోపంగా విశ్వని ఒక చూపు చూసి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే, ఆగు తల్లి అని ఆపుతారు సోమేశ్వర్ గారు. ఏంటి నాన్న, ఇంకా ఇక్కడుండి చేసేదేం లేదు, పదండి వెళ్దాం అని నిహారిక కోపంగా అనేసరికి, లేదు తల్లి, ఇందులో వేద్ తప్పు ఏం లేదు. అతను నాకు వైషు విశ్వ విషయం చెప్పాడు. నాకు కూడా వేద్ కన్నా విశ్వనే నీకు సరైన జోడి అనిపించి నేను కూడా వేద్కి హెల్ప్ చేశాను నీ పెళ్ళి విశ్వతో జరగడంలో అని అందరి గురించి బయట పెట్టకుండా తన గురించి మాత్రమే చెప్తారు సోమేశ్వర్ గారు. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని వేద్ అయోమయంగా మొహం పెట్టుకుని ఆయన వైపే చూస్తూ ఉంటాడు. నిహారిక అలాగే చూస్తూ ఉంటే, ఏంటండి మీరనేది? ఆ అలగా వాడికిచ్చి పెళ్లి చేసి మన అమ్మాయి గొంతు కోయాలి అనుకున్నారా అని కోపంగా శరణ్య గారు అనేసరికి, ఈసారి వేద్కి బీపీ ఆగక, ఇంకోసారి విశ్వ గురించి పిచ్చిగా వాగారంటే ఆడవాళ్ళని కూడా చూడను చెప్తున్నా అని వేద్ సీరియస్గా అంటాడు. విశ్వ మాత్రం జరిగేది చూస్తూ ఉండడం తప్ప ఏం చేయాలి అని అనుకోడు. సోమేశ్వర్ గారు కూడా శరణ్యని నోరు మూసుకోమని సీరియస్గా చెప్పి, చూడు నిహా, ఎలా జరిగినా నీకు విశ్వతో పెళ్లి జరిగింది కాబట్టి ఇప్పుడు నువ్వు నా కూతురువి కాదు, అతని భార్యవి అని స్థిరంగా చెప్తారు. నాన్న, మీరెలా చెప్తారు? నాకు ఎవరు కరెక్ట్ అనేది? అతన్ని యాక్సెప్ట్ చేయాల్సింది నేను, కాపురం చేయాల్సింది నేను. ఇలా మీ ఇష్టానికి మీరు పెళ్లి చేస్తే నేను ఈ పెళ్లిని ఒప్పుకుంటాను అనుకుంటున్నారా? అసలు ఇది నా దృష్టిలో పెళ్ళే కాదు. నేను ఈ తాళిని కూడా మోయాలి అనుకోవట్లేదు అని తాళి మీద నిహారిక చెయ్యి వేయగానే అందరూ భయపడుతూ చూస్తుంటే, విశ్వకి మాత్రం నిహారిక మీద ఉన్న చిన్న ఆశ కూడా చచ్చిపోతుంది. ఆగు నిహా, నువ్వు ఆ తాళిని తీసేసినా నీ పెళ్లి రద్దయిపోదు అనగానే నిహారిక అలాగే కోపంగా తండ్రి వైపు చూస్తుంది. ఎందుకంటే విశ్వతో నీ పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరగకముందే మీకు లీగల్గా పెళ్ళైంది, అది రిజిస్టర్ కూడా అయ్యింది అని సోమేశ్వర్ గారు కూడా సీరియస్గా చెప్తారు. ఆ మాటలు వినగానే తను రిజిస్టర్ మ్యారేజ్ కోసం సైన్ చేయడం గుర్తొచ్చి తన చేతిలో ఉన్న తాడు మీద పట్టు జారిపోయి అక్కడే మోకాళ్ళ మీద కూలబడి మొహానికి చేతులు పెట్టుకుని ఏడుస్తుంది. ఆ రిజిస్టర్ మ్యారేజ్ విషయానికి వేద్ కూడా గుండె గుప్పెట్లో పెట్టుకుని, మనకి కూడా జరిగిందా అన్నట్టు వైషు వైపు చూడగానే, జరిగింది అన్నట్టు వైషు తల ఊపగానే తనకి పూర్తిగా ఊబిలో కూరుకుపోయాను అని అర్థమైపోతుంది వేద్కు. కూతురు ఏడుపు చూస్తుంటే ఒక క్షణం మనస్సు చివుక్కుమన్నా, ముందు ముందు తన కూతురు జీవితం బావుంటుంది అన్న నమ్మకంతో, చూడు తల్లి అని సోమేశ్వర్ గారు నిహారిక భుజం మీద చేయి వేయగానే కోపంతో ఆ చేతిని విసిరికొట్టి, నన్ను ముట్టుకోకండి అని సీరియస్గా అని పైకి లేచి కళ్ళు తుడుచుకొని, నేను మీ కూతుర్ని కాదు అతని భార్యని అన్నారుగా, ఆ మాట మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఈ క్షణమే మీ కూతురు చచ్చిపోయింది అని సీరియస్గా అంటుంది. ఆ మాటకి సోమేశ్వర్ గారికి దుఃఖం పొంగుకొస్తుంది. అది కాదు తల్లి అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నా
ఏంటి మీరింకా ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటారా? నీ ఫ్రెండు మనా అని ఆపేసి, నీ ఫ్రెండ్ ఇంకా ఈయనగారు కలిసి నీ అమర ప్రేమని నిలబెట్టడానికి నన్ను బలిపశువుని చేశారు అని అర్థమైంది కదా. ఇంకా ఇక్కడ ఉండి చేసే ఘనకార్యాలు ఉన్నాయా? లేక నీ ప్రేమని నీకిచ్చి పెళ్లి చేసినందుకు వాళ్ళిద్దరి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద కుమ్మరించుకునే పని ఉందా అని నిహారిక గద్దించేసరికి విశ్వ అయోమయంగా చూస్తాడు. ఆ అయోమయాన్ని విసుగ్గా చూసి ఈసారి సుమన్ శైలజ గారి వైపు చూసి, నన్ను మీ కొంపకి తీసుకుపోయేది ఉందా, లేక నన్ను నా మానన చావమంటారా అని కోపంగా అనేసరికి అందరి వైపు ఓసారి చూస్తారు సుమన్ గారు, శైలజ గారు. శోభన్ చంద్ర గారు తీసుకెళ్ళండి అని సైగ చేయగానే పదమ్మా వెళ్దాం అని శైలజ గారు అనగానే నిహారిక ముందుకు కదులుతుంది. నిహా ఆగవే, అలా ఎలా వాళ్ళతో వెళ్ళిపోతావే? రిజిస్టర్ మ్యారేజ్ అయితే ఏముంది, లాయర్ గారితో మాట్లాడి విడాకులు తీసుకోవచ్చు అని శరణ్య గారు అనేసరికి, విడాకులెందుకు తీసుకోవాలి మామ్? నన్ను బలుపశువుని చేసిన ఈ ముగ్గురికి ఈ పెళ్లి చేయడం ఎంత తప్పో తెలియచేయకుండా విడాకులిచ్చి వీళ్ళకి విముక్తి ఎలా ప్రసాదిస్తా అని కోపంగా సోమేశ్వర్ గారి వైపు చూసి, తర్వాత వేద్ వైపు కూడా అంతకన్నా ఎక్కువ కోపంగా, చివరికి విశ్వని కూడా కోపంగా చూసి ఆ ఇంటి నుంచి అడుగు బయట పెడుతుంది తన ఇంట్లో దీపం పెట్టడానికి. కాని ఇప్పుడప్పుడే నిహారిక దీపం వెలిగిస్తుందా విశ్వ ఇంట్లో జీవితంలో? వెనకాలే విశ్వ ఫ్యామిలీ కూడా వెళ్తుంటే వేద్ ఫాస్ట్గా వచ్చి విశ్వ చేయి పట్టుకుని ఆపుతాడు. విశ్వ వెనక్కి చూడగానే సారీరా అంటాడు మనస్ఫూర్తిగా వేద్. ఒక్క క్షణం వేద్ అమాయకత్వం తనని మాటలు అంటుంటే అడ్డుపడడం, తను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయి తనకి భార్యగా మారింది అన్న కోపం తనలో లేకపోవడం, తను నిహారిక కలిసి ఉండాలి అని కోరుకోవడం అన్నీ గుర్తొచ్చి గట్టిగా వేద్ని హక్ చేసుకుంటాడో విశ్వ. విశ్వ ఎందుకు హక్ చేసుకున్నాడో అక్కడున్న వాళ్ళందరికీ అర్థమయ్యి బాధగా చూస్తుంటే వేద్కి మాత్రం అర్థం కాక, నిహారిక నిన్ను ప్రేమిస్తుంది, ఓపిక పట్టు అని చెప్తాడు వేద్. వేద్ని వదిలి తన వైపు చూసి చిన్నగా నవ్వి అందరి వైపు చూసి చివరగా వైషు వైపు చూడగానే కన్నీళ్లతోనే సారీ చెప్తుంది. పర్లేదు అన్నట్టు కళ్ళు ఆర్పి వెళ్ళొస్తాను అని అందరికీ చెప్పి తన కోసం ఎదురు చూస్తున్న తన ఫ్యామిలీతో కలిసి వాళ్ళింటికి పయనమవుతాడు గుండె నిండా భారంతో. ఎందుకంటే తనకి తెలుసు నిహారిక తనని భర్తగా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు అని. సో ఇదేనండి నల్లకలువ 31st చాప్టర్. అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తే ఎలా మరి? నిహారిక కూడా ఒక అమ్మాయి కదా, నిహారిక బాధలో కూడా న్యాయం ఉంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ది నోవెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.